వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కోల్కతా నైట్ రైడర్స్ కు ఝలక్ ఇచ్చింది లక్నో సూపర్ జైంట్స్. కేకేఆర్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు మోషన్ ఖాన్. 5 వికెట్లు తీసి నైట్ రైడర్స్ను కట్టడి చేశాడు మోషన్. ఒక దశలో 93 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది కేకేఆర్. రింకు సింగ్ మెరుపులతో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది కోల్కతా. చివరి ఓవర్లో 4 సిక్సర్లు కొట్టాడు రింకు. 51 బంతుల్లో 5 సిక్సర్లు 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు రింకు సింగ్. లక్నో సూపర్ జైంట్స్ టార్గెట్ 156 పరుగులుగా ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, 51 బంతుల్లో 5 సిక్సర్లు 7 ఫోర్లు ఇప్పటివరకు ఫామ్లో లేడు అనుకున్నటువంటి రింకు సింగ్ ఒక మంచి స్కోర్ తోటి కేకేఆర్కు ఒక మంచి స్కోర్ను కట్టబెట్టాడు 83 పరుగులతో. ఏంటి, ఏ విధంగా చూడాలి కోల్కతా నైట్ రైడర్స్ యాజ్ యూజువల్గానే మొత్తం టాప్ ఆర్డర్ కుప్పకూలిపోవడం, పేలవమైనటువంటి ఆట తీరు ఎలా చూడాలంటారు? రింకు సింగ్ ఆట తీరు చూస్తే నాకు మామూలుగా మన సూపర్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే నీ జీవితం సంకనాగిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడు నేను కనపడతారా అన్నట్లు. రింకు సింగ్ కూడా టీం సర్వనాశనం అయిపోయే స్టేజ్ లో ఉన్నప్పుడే ఆడతాడు అనుకుంటా. అది కూడా మొన్న గతంలో ఒక మ్యాచ్ అలాగే గెలిపించాడు రీసెంట్ గా కూడా. అలాగే ఈ రోజు ఆట తీరు కూడా దాదాపుగా అలాగే ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ రోజు మ్యాచ్ కి సంబంధించి అసలు కేకేఆర్ ఆట తీరు లేదంటే రింకు సింగ్ ఇదంతా కాదు, కానీ మౌసిన్ ఖాన్ బౌలింగ్ చూస్తే అంటే అతన్ని అంటే కొత్త వాడుకున్నటువంటి విధానం కానీ, మిడిల్ ఓవర్స్ లో అతను చేసినటువంటి బౌలింగ్ కానీ, అంటే ఒక పర్ఫెక్ట్ పేస్ బౌలర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ అలా కనిపించాడు అతను. అంటే ఫ్యూచర్ లో ఒకవేళ అతను జాతీయ జట్టుకు ఆడితే అది ఖచ్చితంగా టీమిండియాకి అడ్వాంటేజ్ అవుతుందా, జాతీయ జట్టుకి అడ్వాంటేజ్ అవుతుందా అనే విధంగా అతను ఆట తీరుందనేది అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇక అంటే ఒత్తిడి పెంచడం, అంటే కీలకమైనటువంటి సమయంలో అంటే ఎక్కడ కూడా విరామం గ్యాప్ ఇవ్వకుండా వికెట్లు తీయడం, ఇదంతా కూడా అంటే రిషబ్ పంత్ కెప్టెన్సీ కూడా కొంత ఈ రోజు బౌలింగ్ మార్పుల్లో స్పష్టంగా కనపడిందని చెప్పుకోవచ్చు. అదే వాళ్ళకి కేకేఆర్ కి మైనస్ అయింది. అయితే రింకు సింగ్ ఆడకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అంటే కనీసం 130-140 పరుగులు చేయడం కూడా కష్టంగా ఉండేది అనిపించింది. కానీ రింకు సింగ్ మాత్రం చాలా డేరింగ్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. ఎస్, అంటే ఇవాళ జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా స్వల్ప టార్గెట్, అంటే 2 టీంలు విఫలమైన అనుకోవచ్చు అంటారా? పిచ్ ఎఫెక్ట్ చూపించిందంటారా? లేకపోతే ఎందుకు ఆ విధంగా? నిన్న జరిగినటువంటి 2 మ్యాచ్ల్లోనేమో అసలు అద్భుతమైనటువంటి భారీ స్కోర్లు, ఆ 2 టీంలు కూడా చేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ జరిగినటువంటి 2 మ్యాచ్ల్లో కూడా 150-160 పరుగుల మధ్యలోనే స్కోర్స్ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఏంటి అసలు ఈ కంపారిజన్ ఉన్నట్టుండి? నా T20లో సాధారణంగా హై స్కోర్లు ఉండేటువంటి మైదానాలు పిచ్చుల్ని రెడీ చేస్తూ ఉంటారు. కానీ మన T20 వరల్డ్ కప్ దగ్గర నుంచి, న్యూజిలాండ్ సిరీస్ దగ్గర నుంచి చూస్తే చాలా వరకు అటు ఈ పిచ్చుల మీద బౌలింగ్ చేయడం ఈజీ, బ్యాటింగ్ చేయడం కష్టం అనే విధంగానే చాలా వరకు కూడా అంటే వేరియేషన్ ఉన్నటువంటి బౌలర్స్ ఎవరైతే స్లో బాల్స్ వేయగలుగుతారో వాళ్ళకి కంప్లీట్ గా మన T20 వరల్డ్ కప్ దగ్గర నుంచి కూడా పిచ్ల స్వభావం అనేది అలాగే ఉంది. చిన్న జట్లు కూడా బౌలింగ్ లో రాణించడానికి కూడా చాలా హెల్ప్ అయింది. అలాగే ఇప్పుడు ఐపీఎల్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఐపీఎల్ అనగానే మనం 220-230 యావరేజ్ మన అంచనాలే ఆ రేంజ్ లో ఉంటాయి, ప్రతి యావరేజ్ వేసుకున్నా సరే. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి మైదానాలు, నిన్న ఒక ఢిల్లీతో మ్యాచ్ కానీ, ఢిల్లీ పంజాబ్ మ్యాచ్ కానీ, లేదంటే హైదరాబాద్ ఆర్ఆర్ మ్యాచ్ కానీ, ఈ 2 కొంత హై స్కోరింగ్ మ్యాచ్లు అయినప్పటికీ కూడా ఈ కేకేఆర్ కానీ, ఇంకా లక్నో కానీ ఆడుతున్నటువంటి పిచ్లు ఏవైతే ఉన్నాయో, చెన్నై ఆడుతున్నటువంటి పిచ్లు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా బౌలింగ్ ఫ్రెండ్లీ పిచ్లుగానే కనపడుతున్నాయి. అయితే సాధారణంగా అంటే మనం ఐపీఎల్ అనగానే బ్యాటింగ్ డామినేషన్ ఉంటుంది. 240-250 పరుగులు హైదరాబాద్ పుణ్యం అని ఆ రేంజ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడు పిచ్లు స్వభావం మారిన తర్వాత స్లో బౌలర్స్ కి ఎక్కువగా అడ్వాంటేజ్ అవుతుంది. ఫాస్ట్ బౌలర్స్ భారీగా పరుగులు ఇస్తున్నారు. అన్షుల్ కాంబోజ్ లాంటి బౌలర్లకి పిచ్లు అనుకూలంగా ఉంటుంది. రైట్, ఇక లక్నో యాజమాన్యాన్ని పంత్ అసంతృప్తి చల్లారుస్తాడా పంత్ అనేది కూడా ఒకటి ఉంది. అంటే ఈ మ్యాచ్లోనైనా విజయం సాధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ పేరుని నిలుపుకుంటాడా ఏంటి, ఎలా చూడాలంటారు? మొన్న కేకేఆర్ విషయంలో రాజస్థాన్ విషయంలో ఆడినప్పుడు నేను అలాగే ఎక్స్పెక్ట్ చేశా, ఓకే గెలిపించేస్తాడు ఈ రోజు అనుకున్నాను నేను. ఆ రోజు కెప్టెన్సీ బాగా చేశాడు బౌలింగ్ పరంగా చూస్తే. ఆర్ఆర్ విషయంలో అది బ్యాటింగ్ పరంగా వాళ్ళు ఫెయిల్ అవడం చాలా మైనస్ అయింది. ఈ రోజు మ్యాచ్ విషయానికి వస్తే నాకు అంటే కొంత భయంగానే ఉంది. అంటే నేను పంత్ కారణంగా లక్నో మ్యాచ్లు చూస్తా, పంత్ ఆటతీరు కారణంగా. కానీ పంత్లో ఆ రిధం 2017-18 నుంచి కనపడినటువంటి రిధం 21-22 వరకు కనపడింది. కానీ ఆ తర్వాత నుంచి కూడా అది ఎందుకో ఏం మిస్ అవుతున్నాడో తెలియట్లేదు. ఆ కాన్ఫిడెన్స్ లేదు, మేనేజ్మెంట్ ఒత్తిడా లేదంటే తెలియదు. కానీ
మా భయంలోనే అతను ఆడుతున్నాడు. మాకు అంటే సౌకర్యవంతంగా లేడు, టీంలో కంఫర్టబుల్ గా లేడు. కాబట్టి అయితే ఇప్పుడు పూరన్ కూడా అంతేనంటారా? నికోలస్ పూరన్ కూడా అంటే ఇద్దరు కూడా బాగా హెవీగా ఒత్తిడిలోనే కనపడుతున్నారు. భారీ అంచనాలతో ఉన్నటువంటి ప్లేయర్స్ వీళ్ళు. అవును, ఎయిడెన్ మార్క్రమ్ ఎక్కువ ధర పలికినటువంటి ప్లేయర్స్ వీళ్ళిద్దరు మిచ్ మార్ష్ కానీ, ఎయిడెన్ మార్క్రమ్, మిచ్ మార్ష్, రిషబ్ పంత్, అలాగే నికోలస్ పోరాన్, వీళ్ళందరూ కూడా భారీగా అంచనాలు ఉన్నటువంటి ప్లేయర్స్. అలాగే వీళ్ళతో పాటు ఆయుష్ బదోని కూడా వాళ్ళు మంచి రేటే పెట్టినట్టున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఏంటి, ఎక్కడ మిస్ అవుతున్నారో తెలియదు. కానీ ఓకే, వాళ్ళందరికంటే కూడా రిషబ్ పంత్ లో ఆ డేరింగ్, ఆ డాషింగ్ స్వభావం అనేది కోల్పోయాడు అనిపించింది. ఈ రోజు కనుక అతను నిలబడి ఆడగలిగితే, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగలిగి జట్టుని గెలిపించుకోగలిగితే అతనికి కూడా మంచి ఇది ఉంటుంది. అయితే ఇక్కడ నాది ఒక మెయిన్ ఒపీనియన్ ఏంటి అంటే, నెక్స్ట్ ఇయర్ మినీ వేలం జరుగుతుంది కాబట్టి ఆ మినీ వేలంలో అతను లక్నో జట్టును వదిలేసి బయటికి రావాలి అనేది నా కోరిక. ఎందుకంటే ఆ లక్నో ఏక్నా స్టేడియంలో అనేది వరస్ట్ పిచ్, అది అసలు క్రికెట్ కి పనికిరానటువంటి పిచ్ అది. చూసుకుంటే అక్కడ ఉండటం వల్ల గతంలో కేఎల్ రాహుల్ కి మైనస్ అయింది. కేఎల్ రాహుల్ బయటకు వచ్చి మంచి పని చేశాడు. అలాగే రిషబ్ పంత్ కూడా ఇప్పుడు అక్కడి నుంచి బయటకు వస్తే అది చాలా వరకు అడ్వాంటేజ్ అవుతుంది. అంటే దాంట్లో సగభాగం యాజమాన్యం మైండ్ సెట్ కూడా మారితే బాగుంటుంది పిచ్తో సహా అనే కోణం చూడొచ్చంటారా? ఆ కోణంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యాంకరింగ్ చేస్తున్నప్పుడు మన బాస్ అక్కడ నుంచి ఎదురుగా నుంచి ఎటు చదువుతున్నాడని మనం ఎలా ఫీల్ అవుతాం? ఆ ఒత్తిడి మనలో ఉంటుంది. అది మనం ఏదైనా సరే, అది అదొకటి కాదు, ఏ పని చేసినా సరే యజమాని అనేవాడు అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కి కానీ, లేదంటే ఇప్పుడు ఆ టీమ్స్ పరంగా చూసుకుంటే క్రికెటర్ కానీ ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వాలి. ఆ ఫ్రీడమ్ మిస్ అయినప్పుడు అది ఎవరికైనా సరే ఒత్తిడిగానే ఉంటుంది. అది అప్పుడు దాన్ని తోడు ఇప్పుడు వాళ్ళు ఏమి జీవితంలో పెద్ద పెద్ద వాళ్ళు కాదు, అంటే వాళ్ళకి వయసు పరంగా వాళ్ళు చిన్నవాళ్ళే, వాళ్ళకి ఆ లెవెల్ మెచ్యూరిటీ కూడా ఉండదు. చిన్నపిల్లలుగానే చూడవచ్చు మన క్రికెటర్లు చాలా వరకు కూడా. ఆ మెచ్యూరిటీ లెవెల్స్, అదంతా ఒత్తిడిని తట్టుకోవడం అనేది అది చాలా వరకు కూడా కష్టం అవుతుంది. ఇప్పుడు వయసు 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇప్పుడు రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, వీళ్ళకంటే ఆ ఒత్తిడి తట్టుకోవడం అనేది కొంచెం అలవాటు పడుతూ ఉంటారు. కానీ ఈ రిషబ్ పంత్ కానీ ఇలా కొంతమంది ప్లేయర్స్ ఉంటారు, వీళ్ళకి అది ఆ భయం అనేది, ఎందుకంటే వాళ్ళ వయసు పరంగా కూడా 25-26 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుంది. కాబట్టి ఆ యాజమాన్యాలు కూడా ఇప్పుడు వాళ్ళే మమ్మల్ని ఎక్కువ పెట్టి కొనుక్కోమని అడగలేదు. కాబట్టి వాళ్ళు కూడా కొంత ఫ్రీడమ్ ఇస్తేనే ప్రదర్శన అనేది బాగుంటుంది. పంజాబ్ కంటే వరస్ట్ పొజిషన్ అయితే లక్నోది కాదు కదా. ఒకప్పుడు పంజాబ్ కానీ, లేదా ఢిల్లీ కానీ, ఒకప్పుడు ఆర్సీబీ చూసినటువంటి కష్టాలతో పోలిస్తే వీళ్ళ పడేది పెద్ద కష్టమే కాదు అసలు. అయినప్పటికీ కూడా మరి ఎందుకు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారనేది వాళ్ళకే తెలియాలి. ఏంటి ఈ మ్యాచ్లో మీ ప్రిడిక్షన్? ఇందాకటి మ్యాచ్లో మీ ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది, సో ఇప్పుడు ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేను లక్నోనే గెలుస్తుంది అనుకుంటున్నాను. నేను లక్నోని గెలవాలని కూడా అనుకుంటున్నాను ఈ రోజు మ్యాచ్ పరంగా. అయితే అంటే ఓవర్కమ్ చేస్తుందంటారా అన్నిటినీ? ఓవర్కమ్ చేస్తుంది. స్పిన్నర్ తో స్టార్ట్ చేసినట్టున్నారు కదా, ఓవర్కమ్ చేయొచ్చు. నాకు ఇక్కడ వీళ్ళ కాంబినేషన్ నచ్చట్లేదు. ఆయుష్ బదోని ఓపెనర్ గా పంపకూడదు, ఎయిడెన్ మార్క్రమ్, మిచ్ మార్ష్ కాంబినేషన్ బాగుంటుంది, అదే చేయాలి వాళ్ళు చేస్తారు. ఎస్, చూద్దాం వెంకట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ఇక కోల్కతా నైట్ రైడర్స్కు ఝలక్ ఇచ్చింది లక్నో సూపర్ జైంట్స్. కేకేఆర్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు మోషన్ ఖాన్. 5 వికెట్లు తీసి నైట్ రైడర్స్ను కట్టడి చేశాడు. ఒక దశలో 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది కోల్కతా. రింకు సింగ్ మెరుపులతో 7 వికెట్లకు 155 పరుగులు చేసింది కేకేఆర్. ఇక చివరి ఓవర్లో 4 సిక్సర్లు కొట్టాడు రింకు. 51 బంతుల్లోనే 5 సిక్సర్లు 7 ఫోర్లతో 83 పరుగులు చేశాడు రింకు సింగ్.